గోధుమ రవ్వ ఉప్మా కోసం ఉల్లిపాయ, క్యారెట్, అల్లం, పచ్చిమిరకాయ, బీన్స్ కట్ చేసి అక్కడ పెట్టాను. వాష్ చేసుకొచ్చి కడిగి కట్ చేశాను. తాలింపు దినుసులు, ఆయిల్ వేసుకుని పెట్టిన గిన్నె గోధుమ రవ్వ ఉప్మా. ఆయిల్ కాగినాక తాలింపు దినుసులు అవన్నీ వేసుకోవడమే. విధంగా వేయించాను. కూడా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి దాంట్లో జీడిపప్పు కూడా వేస్తున్నాము. ఇవన్నీ వేగినాక వేసుకోవాలి. మళ్ళీ మాడిపోద్ది ముందు వేసుకుంటే. కొంచెం వేగనిచ్చినాక వాటర్ వేసేయటమే. గ్లాస్ గోధుమ రవ్వ అయితే 3 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వేగినాక వాటర్ పోసేయటమే. రుచికి సరిపడా ఉప్పు. వాటర్ కాగినాక రవ్వ పోసుకోవాలి. ఇలా కాగుతున్నప్పుడు రవ్వ పోసుకోవాలి. వాటర్ కొంచెం ఎక్కువసేపే కాగనివ్వాలి. క్యారెట్ ముక్కలు వేసాక ఉడుకుతాయి. అందుకే ఎక్కువసేపు మరగనిచ్చాను. క్యారెట్ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయిగా, కొంచెంసేపు ఎక్కువ ఉడికించుకుంటే మెత్తగా ఉంటాయి. ఇలా రవ్వ పోసినాక గరిటెతో తిప్పాలిగా. తిప్పేసి ఉడకనివ్వాలి కాసేపు. ఆ వాటర్ అంతా ఎగిరేదాకా ఉడకనివ్వాలి. మూత పెట్టేసేసాక ఇలా ఉడుకుతున్నప్పుడు కట్టేయటమే. తర్వాత ప్లేట్లో పెట్టుకోవాలి. ఇంకోండి బ్రేక్ఫాస్ట్ గోధుమ రవ్వ ఉప్మా. ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.